ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఉదయాన్ని ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని, ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారని, శారీరకంగా కూడా వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనం లేవగానే ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. మీ జీవితంలో ఒకవేళ కన్నీరు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, వ్యాధి ఉండొచ్చు, లేక ఏ సమస్య మీకు ఉండొచ్చు. అయినా దేవుని మాట మీరు నమ్మితే మీ జీవితంలో ఆ మాట నూతన సృష్టి చేస్తుంది. ఎందుకంటే ఇది మనుషుల మాట కాదు, దేవుని మాట. ఆయనే మీతో మాట్లాడుతున్నారు. అందువల్ల దేవుని మాట మిమ్మల్ని రేమవలే తాకుతూ ఉండగానే ఆ మాట నమ్మిన వారందరి జీవితాల్లో నెరవేరుతుంది. అందువల్ల దేవుని మాటను విశ్వసించి రిసీవ్ చేసుకోండి. అంతేకాకుండా మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి సమస్య నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. మీ జీవితంలో ప్రతి సమస్యను దేవుడు సాల్వ్ చేయబోతున్నాడు. మీ అందరి కొరకు తప్పక ప్రార్థించి మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, సమస్యల్లో ఉంటే చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించండి. అద్భుతమైన స్వస్థత మీరు పొందుకోబోతున్నారు. ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి మాత్రమే. కాబట్టి ఆయనపై ఆధారపడండి, ఆయనపై ఆనుకోండి, అద్భుతాలు చూడండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసేదను. ఆమేన్. ఎంత శక్తి కలిగిన మాట ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ ఉదయాన్ని ఒకవేళ మీరు శక్తిహీనంగా ఉన్నారా, బాధలో ఉన్నారా, వ్యాధితో మంచంపై ఉన్నారా, లేక నాతో ఎవరైనా ఉంటే బాగుండును, నాకు తోడు ఎవరైనా ఉంటే బాగుండును, నన్ను లేవనెత్తడానికి ఎవరైనా నాకు సహాయంగా ఉంటే బాగుండును అనుకుంటున్నారా? అందుకే దేవుడు నీకు సెలవిస్తున్నారు, భయపడొద్దు, నా సన్నిధి నీకు తోడుగా ఉంది, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు విశ్రాంతిని ఇస్తానని. చూడండి, మోషే ఇశ్రాయేలీలు నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేకు తోడు ఉన్నాడు, ఇశ్రాయేలీలకు తోడు ఉన్నాడు. అంతేకాకుండా మోషేకైన సెలవిచ్చాడు, నేను మీకు ముందుగా నడుస్తానని. దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యంతో మోషే అన్ని లక్షల మందిని నడిపించాడు. అన్ని లక్షల మంది అన్ని సంవత్సరాలు అరణ్య మార్గంలో ఏమీ లేని స్థలములో పోషించబడ్డారు, ఆరోగ్యంతో ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. వారు ముందుకు వెళ్ళగలిగారు అంటే వారి బలము, వారి శక్తి లేక వారి ప్రయత్నము కాదు. మోషే యొక్క ప్రయత్నము, మోషే యొక్క బలము, మోషే యొక్క ఆలోచన కాదు, కానీ కేవలము దేవుని సన్నిధి వారికి తోడుగా, వారికి ముందుగా వెళ్ళింది. అందుకే వారందరూ కూడా సురక్షితంగా నడిచారు. అరణ్య మార్గంలో కూడా వారికి ఆహారము లేనప్పుడు, ఆకలైనప్పుడు మన్నాను కురిపించాడు ప్రభు వారికి తోడుగా ఉండి. దాహమైనప్పుడు బండ నుండి నీళ్లనిచ్చాడు వారికి తోడుగా ఉండి. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు 2 పాయలుగా చేశాడైనా వారికి తోడుగా ఉండి, వారికి ముందుగా నడుస్తూ. అదేవిధంగా అనేక సమస్యలు వారికి ఎదురైనప్పుడు అరణ్య మార్గంలో దేవుడు వారికి ముందుగా ఉండి వారి యొక్క సమస్యలన్నీ కూడా తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆయన సమస్యలను తొలగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆయన వెనుక వారందరూ కూడా నడిచారు. అందుకే వారు అనేక అద్భుతాలు అరణ్య మార్గంలో, అరణ్య ప్రయాణంలో చూచారు. చూడండి, కీర్తనలు 68వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివితే, దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణకెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను.
ఇశ్రాయేలు దేవుడుకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. చూడండి, ఇక్కడ దేవుని ప్రజలు నడుస్తూ ఉండగా వారికి ముందుగా దేవుడు నడుస్తున్నాడు. ఆయన సన్నిధి వారికి ముందుగా వాళ్ళకి తోడుగా వెళ్తుంది. ఆయన సన్నిధి ఎంత భయంకరమైందంటే, ఆయన శక్తి, ఆయన ప్రభావము ఎంత భీకరమైందంటే, ఆయన వారికి ముందుగా నడుస్తూ ఉంటే భూమి కంపించిపోయిందంట. దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారింది. ఆయన సన్నిధిని ఆవలి సీనాయి కంపించిపోయింది. నిజంగా ఎంత అద్భుతం కదా! ఆయన సన్నిధి ఎంత పవర్ఫుల్ అంటే భూమి కంపించేంత శక్తి ఆయన సన్నిధికి ఉంది. పర్వతములు వణికేంత శక్తి ఆయన సన్నిధికి ఉంది. అంత శక్తి కలిగిన ప్రభువు నీకు నాకు తోడుగా ఉన్నానని సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే, నేను నిత్యము ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంది, నీకు ముందుగా నేను నడుస్తున్నానని. ఒకసారి ఆలోచించండి, అంత శక్తి కలిగిన దేవుడు నీకు ముందుగా నడుస్తూ ఉంటే నీవిక భయపడక్కర్లేదు. ఆయన సన్నిధి పర్వతాలను వణికించినప్పుడు, ఆయన సన్నిధి భూమిని వణికించినప్పుడు, నీకు శ్రమలు కలుగు చేస్తున్న, నిన్ను భయపెడుతున్న సాతానును వణికించదా? నీవు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన సన్నిధి వణికించదా? ఆయన శక్తి నీ రోగమును వణికించదా? ఆయన శక్తి నీ ఆర్థిక బంధకాలను వణికించలేదా? ఆయన శక్తి, ఆయన సన్నిధి మీతో ఉన్నప్పుడు మీరు వాటన్నిటిలో కూడా జయం పొందుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, 2025 సంవత్సరంలో ఏ క్లిష్టమైన పరిస్థితుల గుండా మీరు వెళ్తున్నారు, ఏ వ్యాధుల గుండా మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళాలనుకుంటున్న మార్గంలో ఏ ఆటంకాలు ఉన్నాయి, మీరు వెళ్తున్న పరిస్థితుల్లో ఏవి మీకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఏ వ్యాధి మిమ్మల్ని వెంటాడుతూ ఉంది, ఏ చీకటి శక్తులు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి, నీ మార్గం అంతా నీకు భయంకరంగా కనబడుతుందేమో, నువ్వు వెళ్ళలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, 2025 నేను ఇంకా ముందుకు సాగలేను అనుకుంటున్నావేమో, ఏమవుతుందో, ఈ పరిస్థితి చివరికి ఎలా ఉంటుందో, డాక్టర్స్ ఏమంటారో, నా ఆర్థిక బంధకాల వల్ల నేను కృంగిపోవాలేమో, నేను నశించిపోవాలేమో, మరి నా కుటుంబము, నా భర్త, నా భార్య, లేక నా బిడ్డలు, వీరంతా పరిస్థితి ఏమవుతుందో, నేను వెళ్ళే మార్గంలో ఎక్కడ కూడా నెమ్మది లేదు, నేను ఒక్కడనే వెళ్తున్నాను, ఒక్కదాన్నే వెళ్తున్నాను, నేనేం చేయాలో నాకు తోచడం లేదని మీరు అనుకుంటున్నారా? భయపడద్దు. దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాను వాగ్దానం చేస్తున్నారు. ఆయన శక్తి నీకు ముందుగా నడుస్తుంది. నీ ఎదుట ఉన్న కొండ లాంటి, పర్వతం లాంటి సమస్య అయినా కంపించి నీ నుండి విడిచిపెట్టి వెళ్లాల్సిందే. నీవు కలిగి ఉన్న రోగము, వ్యాధి ఎంత భయంకరంగా ఉన్నా అది కంపించి నీ నుండి విడిచిపెట్టి వెళ్లాల్సిందే. కాబట్టి ఇక భయపడొద్దు. దేవుని సన్నిధిని ఆహ్వానించండి. ఆయన సన్నిధి మీతో ఉండేటట్లుగా మీరు ఆయనకు దగ్గరగా ఉండండి. ఆయన సన్నిధిని మీరు కలిగి ఉండండి. ఆయనతో సహవాసం చేయండి. ఆయనకు దగ్గరగా ఉండండి చాలు. ఆయన మీతో ఉంటే ఏది కూడా మిమ్మల్ని భయపెట్టలేదు, ఏది కూడా మిమ్మల్ని ఓడించలేదు. సమస్తాన్ని మీరు జయించగలుగుతారు. సమస్తము కూడా మీలో ఉన్న ప్రభువుని చూచి వణికి పారిపోతాయి. మీలో ఉన్న ప్రభు శక్తిని బట్టి సమస్తము కంపించిపోతుందంట. కాబట్టి మీరు ఇక దేనికి భయపడొద్దు, దేనికి కూడా మీరు వణకాల్సిన అవసరం లేదు. అవే మీ ఎదుట వణకబోతున్నాయి. దేనికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, అవే మీ ఎదుట భయపడబోతున్నాయి. కాబట్టి అందరం కూడా, అయ్యా మీరు నాతో వస్తే నేను బ్రతుకుతాను, మీరు నాతో ఉంటే నేను బ్రతుకుతాను, నేను ఒంటరిగా ప్రయాణించలేకపోతున్నానయ్యా, 2025లో నేను ఒంటరిగా వెళ్ళలేను, నా మార్గం అంతా భయంకరంగా ఉంది, నేను నడవలేని పరిస్థితులు నాకున్నాయి, మీరు నాతో రండయ్యా, మీరు నా కూడా రండయ్యా, నీ శక్తి చేత మాత్రమే నేను ముందుకు వెళ్ళగలుగుతాను తండ్రి, మీరు నాతో రండి, మీరు నాకు కావాలయ్యా, మీరు నాకు కావాలయ్యా అని మనందరం కూడా ఆయన సన్నిధిని కోరుకుందాం, ఆయనను ఆహ్వానించుకుందాం. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే నాతో వస్తే
ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ప్రియుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పిన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును మాకు అనుగ్రహించి ఈరోజు మేమందరం కూడా నీ మాట ద్వారా బలపరచబడడానికి సహాయం చేశారు. నీ వాక్కు చేత మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు అయ్యా. ఎంత అద్భుతకరమైన ప్రభు మాకు తోడుగా ఉండగా మేమెందుకు భయపడాలి? మేమెందుకు జడియాలి? దేనికి మేము వణకాలి? తండ్రి, మేము దేనికి భయపడక్కలేదని సెలవిచ్చారు. కొండలాంటి సమస్య అయినా, పర్వతం లాంటి వ్యాధి అయినా, మరణకరమైనదైనా, ముంచివేసే పరిస్థితి అయినా, ఏదైనప్పటికీ కూడా అదే వణికి పారిపోతుందని ఈరోజు సెలవిచ్చారు తండ్రి. కాబట్టి ఈరోజు ఎంతమంది మరణ భయముతో ఉన్నారో, ఎంతమంది ప్రాణ భయంతో ఉన్నారో, ఎంతమంది అప్పుల భయముతో ఉన్నారో, ఎంతమంది చీకటి శక్తుల భయముతో ఉన్నారో, ఎంతమంది అంధకారపు శక్తుల భయంతో ఉన్నారో, ఎంతమంది మానసికమైన భయాలతో ఉన్నారో, ఎంతమంది శారీరకంగా కృంగిపోతూ ఉన్నారో, వ్యాధులతో మంచంపై ఉన్నారో, ఎంతమంది పాపమును గురించి భయపడుతూ ఉన్నారో, వ్యసనాలను గురించి భయపడుతున్నారో, ఎంతమంది వారి కుటుంబ పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నారో, ఎంతమంది వారి చదువును బట్టి, ఎంతమంది వారి ఎదుటిన్న పరిస్థితిని బట్టి భయపడుతూ ఉన్నారో, పరిశుద్ధాత్ముడా ఈరోజు ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మాట్లాడేది నేను కదయ్యా, ప్రార్థించేది నేను కదయ్యా. యేసు, మీ చేతులకు అప్పగించడం తప్ప నేనేమీ చేయలేను. నేను మనిషి మాత్రాలను తండ్రి, నన్ను పూర్తిగా మరుగుపరచండి. నేను జీరోనయ్యా, నీవే సమస్తమునైనా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ముట్టండి అయ్యా. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉంటున్నారని, వారికి నీ సన్నిధి తోడుగా ఉంచుతున్నారని, వారికి ముందుగా మీరు నడుస్తున్నారని నమ్మి ఈరోజు మా ఆత్మీయ కుటుంబంలో ఎంతమంది సమస్యల్లో ఉండి కామెంట్ ద్వారా వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పి నీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు జోక్యం చేసుకుంటున్నారని, వారి సమస్యలన్నిటిలో కూడా మీరు జోక్యం చేసుకుంటున్నారని, వారికి బదులుగా వారి సమస్యలతో మీరు పోరాడి మీరు వారికి ముందుగా నడిచి జయమునిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారి యొక్క ప్రతి సమస్య నుండి కూడా విడిపించి అద్భుతకరమైన జయముతో ఈ దినమును ముగించడానికి సహాయం చేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ 2025 సంవత్సరాలు మీరు దేనికి భయపడుతున్నారో నాకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. అందుకే నేను ఈరోజు నీతో మాట్లాడారు. భయపడొద్దు. ఏ పరిస్థితులు ఎంత భయంకరంగా నీకు వ్యతిరేకంగా ఉన్నా, మనుషులైనా, చీకటి శక్తులైనా, ఆర్థిక బంధకాలైనా, వ్యాధి అయినా, ఏదైనా కూడా భయపడొద్దు, నేను నీకు ముందుగా నడుస్తున్నానా అని వాగ్దానం చేశారు. దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రార్థన ద్వారా వాగ్దానం స్వతంత్రించుకోండి. అద్భుతాలు చూడబోతున్నారు. ఈ వాగ్దానం నాతో మాట్లాడిన దాన్ని వారు ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని పరిచయం చేస్తూ, షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.